రత్తాలు నిద్రపోతున్నారు. కొంచెం గొరక పెట్టండి అబ్బా. అబ్బా పనులన్నీ అయిపోయినాయి. ఫ్రెండ్స్ అందరికీ పిలిచేశాను. ఇంకేముంది, త్వరగా ఫ్రెష్ అప్ అయిపోతే ఇంక నేను షాపింగ్కి వెళ్ళిపోవచ్చు. అసలు ఈ రత్తాలు ఏం చేస్తుందో ఏమో. ఇల్లంతా శుభ్రం చేయమని చెప్పాను. ఇది ఎక్కడుందో ఏంటో, అంతా సైలెంట్గా ఉంది. ఇది ఏ మూలనుందో, ఎవరితో ముచ్చట్లు ఆడుతుందో ఒకసారి చూసేస్తాను. ఎక్కడుంది ఇది? రత్తాలు, ఓ రత్తాలు, వసే రత్తాలు. అమ్మో, ఏంటిది ఇలా పడిపోయింది? ఇది చచ్చిందా ఏంటి? ఇలా ఉందేంటి? అమ్మో, శ్వాస ఆడుతుంది రోహి. ఇది బతికే ఉంది అంటే ఇది నిద్రపోతుంది. వసే రత్తాలు, అమ్మగారు ఏంటే అలా నిద్రపోతున్నావేంటి? పనంతా చేయకుండా ఎక్కడిది అక్కడ వదిలేసి ఏంటి అలా నిద్రపోతున్నావు? చేస్తాను అమ్మగారు, చేస్తాను. అసలే పెళ్లి పెట్టుకున్నాము, బోల్డ్ అన్ని పనులున్నాయి కదా. చిన్నమ్మగారి పెళ్లి కదా, మరి నువ్వు ఇలాగ నిద్రపోతే ఎలాగా? అసలే నేను చాలా మంది ఫ్రెండ్స్కి షాపింగ్కి వెళ్ళడానికి చెప్పాను. మరి నువ్వు త్వరగా చేసేయాలి. నా ఫ్రెండ్స్ అంతా వస్తారు. అలాగే నేను షాపింగ్ కూడా వెళ్ళాలి, సరేనా? సరే అమ్మగారు, నేను షాపింగ్కి వెళ్ళాలి. త్వరగా చేయి పనులు. అమ్మగారు ఏమైంది మళ్ళీ? అమ్మగారు మీరు షాపింగ్కి వెళ్తారా? అవునే, షాపింగ్కి వెళ్తున్నాను. ఏమైనా కావాలా? అమ్మగారు నేను వస్తా అమ్మగారు. ఎందుకే? నువ్వెందుకు? నీకు చీరే కదా కావాలి, నేను తీసుకొస్తానులే. వద్దమ్మగారు, నేను వస్తా అమ్మగారు. ఎందుకే? చీరే కదా, తీసుకొస్తాను. లాస్ట్ ఇయర్ తీసుకొచ్చాను కదా ఈ చీర, బాగుంది కదా. నాకు ఇది బాగోలేదు అమ్మగారు, మీది బాగా పెద్దగా బాగుంది అమ్మగారు. ఈ చీరకేమే చక్కగా పూలు ఉన్నాయి, చిన్న బోర్డర్ ఉంది, బాగుంది కదా. కాదమ్మగారు, నీ దానికి మెలుగు పెద్ద అంచున్నాలి అమ్మగారు. అవునా? ఇలాంటి చీర కావాలా? సరే, నేను తీసుకొస్తానులే కానీ నువ్వు త్వరగా పని చేసుకో. సరే అమ్మగారు. ఈ అమ్మగారు తుళ్ళు మేము వస్తామంటే ఎందుకో వద్దు వద్దు అంతది అంచే తుళ్ళు. సరే, ఏంటబ్బా ఇంకా నాకు మెసేజ్ రాలేదు. అమౌంట్ పంపించమని మా వారికి నేను ఫోన్ చేశానే, కానీ ఇంకా ఏంటి నాకు మెసేజ్ రాలేదు. ఈయన ఏమైనా బిజీగా ఉన్నారేమో. ఫోన్లే, ఒకసారి నేను ఫోన్లో మెసేజ్ పెడతాను, ఆయన వస్తారేమో. సరే, మెసేజ్ చేస్తాను, అమౌంట్ పంపించండి. ఏంటి ఇంకా మెసేజ్ రాలేదు, అమౌంట్ పంపించలేదు? ఏంటి ఫోన్ వచ్చిందేంటి? నాకు ఫోన్ వచ్చిందేంటి? ఇప్పుడు ఫోన్ వచ్చిందేంటి? హలో, ఎవరండి ఇప్పుడు ఫోన్ చేశారు? హలో, దీవెన గారేనా అండి? అవునండి, చెప్పండి. మీ షేర్స్ అన్నీ పడిపోయాయండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? మీరు ఇప్పుడు మాట్లాడొద్దండి, నేను చాలా బిజీగా ఉన్నాను. మీరు ఏమైనా మాట్లాడాలంటే తర్వాత చేయండి. నేను ఇప్పుడు అసలుకి అందరిని పిలిచాను, షాపింగ్కి వెళ్ళాలి. మీరు ఫోన్ హలో, మండే దీవెన గారేనా మాట్లాడేది? అవునండి, చెప్పండి. మీ షేర్స్ అన్నీ పడిపోయాయండి. ఏంటి? మా షేర్స్ పడిపోయాయా? మీకు ఈ ఇయర్ లాస్ వచ్చిందండి. అవునా? 50 crores లాస్ వచ్చిందండి. అవునా? మీరే ఇంకా 50 lakhs కట్టాలండి. అవునా? అయ్యో, సరేనండి, అలాగే. అబ్బా, ఇదేంటి? పాపే మ్యారేజ్ పెట్టుకున్నాను, ఒక పక్కేమో త్వరగా డేట్ దగ్గరకు వచ్చేస్తుంది, కానీ ఇంకా ఇలాంటి టైంలో మరి బిజినెస్ లాస్ అవ్వడం ఏంటి? ఇప్పుడు నేనేం చేయాలి? యేసయ్యా, నేనేం చేయాలి? అవును, నేను ఎందుకు భయపడాలి? నాకు బోళ్ళంతమంది సెలబ్రిటీస్ తెలుసు కదా. నాకు హీరోయిన్లు తెలుసు, సెలబ్రిటీస్ తెలుసు, సింగర్స్ తెలుసు, పొలిటీషియన్ తెలుసు, మళ్ళీ ఇంకా అనేక మంది ధనవంతులు నాకు తెలుసు కదా. వాళ్ళందరికీ నేను చాలాసార్లు హెల్ప్ చేశాను కదా. వాళ్ళందరినీ నేను పిలుస్తాను. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చిన తర్వాత అందరికీ ఒకేసారి అందరినీ కూర్చోబెట్టి మాట్లాడతాను. వాళ్ళందరూ అప్పుడు నేను అడిగిన వెంటనే నాకు దాన్ని సహాయం చేస్తారు.
కదా. అలాంటప్పుడు నేను ఎందుకు భయపడాలి? వాళ్ళందరినీ పిలుస్తాను. ఓసే రత్తాలు, రత్తాలు అమ్మగారు వచ్చావా? ఏం చేస్తున్నావు? నా పని నేను చేసుకుంటున్నానమ్మా. సరే, ఏమైందంటే నా చిన్ననాటి స్నేహితులు ఉన్నారు, చాలామంది నాతో పాటు పెరిగిన వాళ్ళు ఉన్నారు, పెద్ద ధనవంతులు ఉన్నారు. వాళ్ళందరినీ నేను ఈరోజు మన ఇంటికి లంచ్కి పిలుస్తున్నాను. వాళ్ళందరూ వస్తారు. నువ్వేం చేస్తావంటే అంచికమ్మా, ఆ, అంచిక అంచికి కాదు, భోజనానికి వస్తారే బాబు. సరే నీ తింగరతనంతో, నీ నత్తితనంతో నన్ను చంపేస్తున్నావు అనుకో, వస్తారు. అందుకని నువ్వు మంచిగా అన్ని రకాలైనటువంటి భోజనాలు వండి పెట్టి ఇళ్ళంతా శుభ్రం చేసి నీట్గా ఉంచు, సరేనా? ఎక్కడ నిద్రపోకుండా చక్కగా చేసి పెట్టు. సరే అమ్మగారు. షాపుకి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళలేదు, కానీ అన్ని పనులు చేసి పెట్టాలంట ఈ అమ్మగారికి. అబ్బా, నా పని నాకే సరిపోలా. ఎవరో వచ్చి లొట కొడుతున్నారు. అమ్మగారు, అమ్మగారు, ఏసి బాబు గారు వచ్చారు. అమ్మగారు, అమ్మగారు, అమ్మగారు. ఏమైందే? అమ్మగారు, ఏసి బాబు గారు వచ్చారు. అమ్మగారు, ఏమైందే అంత గట్టిగా అరుస్తున్నావు? అమ్మగారు, ఏసి బాబు గారు వచ్చారమ్మా. ఏసు బాబు గారా? అవునమ్మా. ఏసై వచ్చారా? మరి ఎంత మెల్లిగా చెప్తావేమి? అదేనమ్మా నీతో చెప్తున్నా. వందనాలయ్యా, పిలిచిన వెంటనే వచ్చారు. రండి కూర్చోండి, మీకు ఈ మొదటి స్థానం ఇస్తున్నాను. కూర్చోండి ఈ సీట్లో. దునియాలో ఏసయ్యా దునియాలో. నా పని నాకు అలంకితో వచ్చిందమ్మా. ఎవరితో వచ్చిందో ఏమో లత కొడుతుంది. హీరోయిన్ అల్లా సినిమాలో చూసేలే ఆ హీరోయిన్. అమ్మగారు, అమ్మగారు. ఏమైంది? అమ్మగారు. ఏమైంది అంత గట్టిగా అరుస్తున్నావు? సినిమాలో చూసిలే. ఎవరే? హీరోయిన్నా? హీరోయిన్. ఆహా, హీరోయిన్నా? మా ఫ్రెండ్ వచ్చిందా? మరే అలా చెప్తావు? బాగున్నావా? పిలిచిన వెంటనే వచ్చావే, చాలా థ్యాంక్స్. సరే, అయితే నీతో చాలా మాట్లాడే విషయాలు ఉన్నాయి. అంతవరకు ఈ రెండో సీట్లో కూర్చో. అయ్యో ధనా, నేను నా షూటింగ్ అంతా వదిలేసుకుని వచ్చాను కదా, నాకు మొదటి స్థానం కావాలి, నాకు రెండో స్థానం వద్దు. అయ్యో, అయితే తిరిగి వెళ్ళిపోతా. వద్దొద్దులే, తిరిగి వెళ్ళిపోవద్దులే. ఏసయ్యా, మీరు ఈ రెండో స్థానంలో కూర్చోరా. ఈ సీట్లో కూర్చోవే. అమ్మగారు, ఏంటే? అత్తలు కాపు ఇవా? ఏంటది? లాచుకుంటాలే అది అను. చేతి మీద లాచుకుంటాలే అను. చేతి మీద లాచుకుంటాలే అను. అమ్మగారు, అత్తలు కాపు చేతి మీద చేతి మీద. ఓహో, నీ పాటలు చల్లంగా ఉండే ఆటోగ్రాఫే అది. అదే అమ్మగారు, చేతి మీద లాచుకుంటారు అత్తలు కాపు. అత్తల కాపుగా అదే, అది ఆటోగ్రాఫే. దాన్ని ఆటోగ్రాఫ్ అంటారు. సరే తీసుకో. అది ఇప్పించమ్మా. సరే, వెళ్ళి అడిగి తీసుకో, విసిగించగా. అమ్మగారు, అత్తలు కాపిస్తావా?
అమ్మగారు కూర్చోవాలా? కూర్చోవాలి. అమ్మ బాబు వచ్చి అమ్మ తల్లి అమ్మగారు బాగున్నారా? బాగున్నారు. అయ్యగారు బాగున్నారా? బాగున్నారు. అమ్మగారు భలే ఉన్నారు అమ్మగారు, కలర్ భలేగా ఉంది. చాలా అందంగా ఉన్నారు. చాలా అందంగా ఉన్నారు మా అమ్మగారు. ఎత్త నేను పుట్టిన కాడ నుంచి అందంగానే ఉంటానే. అవునా అమ్మగారు? అమ్మగారు అమ్మగారు అంత కళలు వచ్చాలి, ఎత్త ఏమి వాలేదు అమ్మగారు? చెప్పు. అమ్మగారు కొంచెం ఒక చాలి తొంగమ్మగారు ఎందుకే? చూద్దాం ఒకలా సాలే అమ్మగారు. అమ్మగారు కొంచెం వంగ అమ్మగారు. అమ్మగారు అబ్బా ఏంటి అమ్మగారు ఇది? ఏంటి నా ఫౌండేషన్ అంతా పాడు చేస్తున్నావు? పొయ్యిలో బోల్ది. ధనా ధనా అయ్యో బాబోయ్ ఏమైంది? ధనా చూడే మీ పని మనిషి మతి మరుపుతో నా ఫౌండేషన్ అంతా పాడు చేస్తుంది. ఏవే రత్తాలు నువ్వు అలా చేసావేమే? అమ్మగారు కాదు అమ్మగారు. అమ్మగారు ఏందో అంత తెల్లగుందండి. ఎత్త బొత్తుకున్నాను అమ్మ. నంది బావలో పొయ్యిలో బూలు తెచ్చుకుని లాచుకుంది. ఒసే ఒసే నా పరువు అంతా తీస్తున్నావు కదే నువ్వు. ఆవిడ ఎవరనుకుంటున్నావు? సెలబ్రిటీ హీరోయిన్. అవునమ్మా. వాళ్ళు మేకప్ వేసుకొని చక్కగా వాళ్ళు చేస్తారు. నువ్వు వాళ్ళని ఎందుకే అలాగే విసిగిస్తున్నావు? వెళ్ళి నీ పని నువ్వు చూసుకో వెళ్ళు. సరే అమ్మగారు. ఎన్నియాలో హోటల్ అబ్బా ఉదయం అంతా తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి. కొంతసేపు అన్నా రెస్ట్ తీసుకుంటాను. అబ్బా ఎవరో వచ్చినట్టున్నారు. రత్తాలు ఒసే రత్తాలు ఎక్కడున్నావే? ఒసే రత్తాలు ఇది పని మనిషో నేను పని మనిషో తెలియట్లేదు అసలు. ఇంట్లో నేనే పని మనిషిలా ఉన్నాను. అమ్మగారు 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 ఉన్న అమ్మగారు తింగల్ 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 వచ్చింది. తింగల్ తింగల్ అమ్మగారు. ఒసే 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 రత్తాలు ఏమే నువ్వు అలా వస్తున్నావు? లేదు కింగలేదు పో అవతలకి. అమ్మగారు సింగల్ కాదే సింగర్ని. తింగలేనమ్మా నేను అంటుంది. తింగలే సింగల్ కాదు అమ్మా తింగలు. నువ్వు నోర్మయ్యే బాబు. ఎందుకు వాళ్ళు అలాగ నీ పరువు నువ్వే తీసేసుకుంటున్నావు, మా పరువు కూడా తీసేస్తున్నావు. సింగల్ కాదే సింగర్. అర్థమైందా? నువ్వు నీ నత్తి మాటలు నువ్వుని అందరిని విసిగిస్తున్నావు. నిన్ను నువ్వే నీ పరువు నువ్వే తీసేసుకుంటున్నావు. ఎల్లవతలకి నీ పన్ను చూసుకో. అమ్మా తింగలు కాదు. థ్యాంక్సే పిలిచిన వెంటనే వచ్చావే. నువ్వు ఈ 3వ స్థానంలో కూర్చో, నీతో నేను మళ్ళీ మాట్లాడతాను. నేను 3వ ప్లేస్లో కూర్చొని నేను ఎన్ని కాంపిటీషన్ వదులుకుని నేను 3వ ప్లేస్లో కూర్చుంటానికి నేను ఎందుకు వచ్చాను? నాకు కనీసం 2వ ప్లేస్ అయినా ఇయ్యి. అవునా? సరే ఏసయ్యా ఏమీ అనుకోకుండా మీరు 3వ స్థానంలో కూర్చోరా. సరే ఈ 2nd ప్లేస్లో కూర్చోవే. అమ్మగారు తింగలగాలు అమ్మ తింగలగాలు. అబ్బా అమ్మా తింగలు నేను కూడా ఒక పాత పాడాలనుకుంటున్నానమ్మా. పాడు. బాగున్నారమ్మా? బాగున్నాను. అయ్యగారు బాగున్నారా? బాగానే ఉన్నారు. అమ్మా నేను పాత పాడతానమ్మా. నేను తింగలవుతాను మెల్లిగా.
ఎక్కడి నుంచి తీసుకొచ్చిందో ఈ ధన పాడు. అమ్మగారు సరే పాడు. అమ్మగారు పాలన పాడు. పాలియమ్మా పాడమ్మా. అలో ధనా, ధనా. ఏంటో బాబు నీ వచ్చి రాని పాటలతోని వాళ్ళని అలా ఇసుకిస్తున్నావు. అబ్బో ధనా, ఈ తింకర దాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావే నువ్వు? ఏం చేద్దాము, ఎక్కడి నుంచో తీసుకొచ్చానులే, నా పాట పడింది వచ్చి. అమ్మగారు ఏంటే నువ్వు నీ పాటలోని వాళ్ళంటే సింగర్స్ కాబట్టి వాళ్ళ గొంతులు కోకిల గొంతులే ఉంటాయి. అదే నీ గొంతు అయితే కాకి గొంతులా ఉంటది. నీకు వాళ్ళతో పోటీ ఏంటి బాబు? వాళ్ళని విసిగించకుండా. పాలితే నాది కాదు కోకిలి గొంతులా నీది కూడా కోకిల గొంతులాగే ఉంటది. నేనెత్తి నాకు వచ్చి తగలాడుతుంది. తెలిసిందా? నీ పని నువ్వు చూసుకో, వెళ్ళవతలకి. సరే అమ్మా. అలానే నీళ్ళల్లో అలలనే లేదల్లో అలలనే లేదలనే నీళ్ళనే నీళ్ళల్లో అలలనే నీళ్ళనే నీళ్ళనే నీళ్ళల్లో. అబ్బా హీరోయిన్ ఉందమ్మా. అబ్బా అబ్బో అబ్బా ఏంటే నీ కళ్ళన్నీ నా మీదే ఉన్నాయి, దూరంకి వెళ్ళు. అబ్బా ఒక్కసారి ముద్దుకొని అమ్మా. అడుపో. అబ్బా చింగల కాలు ఉంది. అబ్బా అబ్బో ఎత్త ఉందో. అబ్బో ఆహా ఆహా ఏమోలే అమ్మ, నా పని నేను చేసుకుంటా. ఇంకా పని అవలా, ఇంకేదో వచ్చింది. ఇటుకే పని పాత లేదు. నన్ను జావ కొడుతున్నారు. ఏవులమ్మా దాతలు కాలు వచ్చారు. దాతలు కాలు వచ్చారు. అమ్మగారు ఏమైంది? రత్తాలు కాదే డాక్టరు. అదే అమ్మా, నేను దాతలుగాలే అంటున్నా. దాతలుగాలు వచ్చారు. అమ్మగారు ఏమైంది? దాతలుగాలు వచ్చారు. అదే తెల్లది బెత్తి చూసిద్దే. ఎవరే? మనకి బాగపోతే తెల్లది బెత్తి చూసిద్దే. డాక్టర్ గారు, మన ఫ్యామిలీ డాక్టర్ గారు వచ్చారా? అదేనమ్మా. మరేమే ఎలా చెప్తావు నెమ్మదిగా? దాతలేనమ్మా. బాగున్నారా డాక్టర్ గారండి? బాగున్నామండి. పిలిచిన వెంటనే వచ్చారండి, చాలా థ్యాంక్స్ అండి. రండి, మీతోని మాట్లాడే విషయాలు చాలా ఉన్నాయి. నేను మాట్లాడతాను మళ్ళీ వచ్చి. మీరు ఈ 4వ స్థానంలో కూర్చోరా. ధనా, నేను నీకోసం ఆ మీటింగ్స్ అన్ని ఆపుకొని వస్తే నాకు 4th ప్లేస్ ఇస్తావా? నీకోసం మెడికల్ క్యాంపులు అవన్నీ నేను పోస్ట్ పోన్ చేసుకొని వచ్చా. కనీసం నాకు 3rd ప్లేస్ అన్న. దీనికి జ్వరానికి సరే బిల్లు ఎత్తమే రాదు. మెడికల్ క్యాంపు చేసుకుని వచ్చిందంట. అవునా? సరే. ఏసయ్య అస్తమాటికి ఏసయ్యని లేపితే ఏసయ్య ఏమని అనుకుంటారో ఏమో. పోన్లే, మన ఏసయ్య కదా, ఏమీ అనుకోర్లే. ఏసయ్య ధర్మమేత్ర ఎత్తి తిప్పి పెట్టాలో దీనికి తెలియదురా. ఇది ఒక దాత్ర అంతా. ఇక్కడ కూర్చోండి డాక్టర్ గారండి. అట్నుంచి అలనేదలు అలనేదలు అలనేదలనేదలనేదలనేదలు అలనేదలు అలనేదలు అలనేదలనేదలనేదలనేదలు. అమ్మగారు ఏమైంది? రత్తాలు దాతలమ్మ గారిని, నాది ఒక సమస్య ఉందమ్మా. సరే, నువ్వు విసిగించకుండా వెళ్ళి కనుక్కో. ఆ సమస్య నేను అడుగుతా. అలాగే, సరే. అమ్మా దాతలమ్మా,
ఆ, నువ్వు దాతలమ్మవే కదా? ఏం కనపడతలేదా? ఏం కనపడుతుంది? అబ్బా అమ్మయ్యా అబ్బా బాగున్నామ్మా. బాగానే ఉండనే. ధర్మమీటర్ ఎడి తిప్పి పెడతావు తెలుసమ్మా? నీకేం చేయాలి చెప్పు? ఆపరేషన్ చేయాలా? అమ్మగారు నాకు సమస్య అమ్మా. ఆ, చెప్పు. పొద్దుస్తమానం పని చేస్తా, పొద్దుగోకిద్ది కదా, ఎంత అన్నది ఎంత. ఆ తిన్న తర్వాత ఏ ఆకలి వేసిద్దమ్మా, ఆకలి వేయదమ్మా. అవునా? ఆ, బా ధనా 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 ఏమైంది డాక్టర్ గారండి? ఏమైంది డాక్టర్ గారండి? వాత్ 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 నేను చెప్తానమ్మా. అమ్మగారు నేను పని మనిషిని ఇంట్లో. ఏంటి డాక్టర్ గారండి, మీకు ఏమైనా కావాలంటే ఇది మా పని మనిషి రత్తాలు మీకు ఇస్తుంది. మీకు వాటర్ కావాలన్నా ఇస్తుంది, మీరు ఏది అడిగినా ఇస్తుంది. వాత్ లేదు ఇస్తానమ్మా, పని మనిషిని నేనంటే. ఆగు నువ్వు. ధనా ఏమైంది డాక్టర్ గారండి? క్వశ్చన్స్ కి నేను వాట్ అంటే నాదో సమస్య చెప్పా. వాత్ అంది, వాత నేను తెస్తానన్నా. ఏదో నిన్ను పిలుస్తుంది. నేను వాట్ అంటే తను వాటర్ అనుకుంటుంది. ఏంది మీ పని మనిషి? అయ్యో రత్తాలు రత్తాలు, నీ పరువు తీసేసుకుంటున్నావు కదే రత్తాలు అందరి దగ్గరని. ఆవిడ ఏమన్నారే నిన్ను వాట్ అంటున్నారే, వాటర్ కాదే. వాతేనమ్మా. వాట్ అంటే ఏమిటి అని అర్థమే. వాటర్ అంటే వాటర్ నీళ్ళని కాదే బాబు. వాట్ అంటే ఏమిటి అని అర్థం. అర్థమైందా? నీ వచ్చి రాని ఇంగ్లీష్ తోని వాళ్ళని విసిగించకే బాబు. ఎల్లు నీ పని చేసుకో. పనులన్నీ అయిపోయినాయా? వంట అంతా చేసేసావా? అన్ని రకాల ఐటమ్స్ చేసేసావా? చేసానమ్మా. సరే వెళ్ళి చూడు ఒకసారి. మళ్ళీ జాగ్రత్తగా ఒక ఇంగ్లీష్ ముక్క నేర్చుకున్నా. వాత అంటే మాత్రం ఇంగ్లీష్ పీస్ దాత్రమ్మ దగ్గర ఇంగ్లీష్ పీస్ నేర్చుకున్నా ఇవాళ. ఏవులమ్మా? అమ్మా నమస్తే అమ్మా. అమ్మ మీలా ఎమ్మెల్యే వందనాలమ్మా. అమ్మగారు అమ్మగారు అమ్మా ఇప్పుడు వచ్చి 5 సంవత్సరాల దాకా కనపడుకోకుండా అడుక్కుంటానికి వస్తారే. ఎవరే అడుక్కోడానికి వచ్చేది? ఎవరే 5 సంవత్సరాలకు వస్తారు అడుక్కోడానికి వస్తారు కదమ్మా. ఎమ్మెల్యే గారా? వాళ్ళ ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే వచ్చిందమ్మా. నా వందనాలు. ఈ రేపల నియోజకవర్గంలో ఎమ్మెల్యే అని మీ ఓట్లన్నీ నాకేసి గెలిపించండి. బాగా గుర్తుందమ్మా చూసి. ఎమ్మెల్యే గారు వస్తే ఏంటి బాబు అలాగ మరి అలా మర్యాద చేస్తున్నావు? నమస్తే అండి. నమస్తే. పిలిచిన వెంటనే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు మీరు 5వ స్థానంలో కూర్చోండి, నేను మళ్ళీ వచ్చి మాట్లాడతాను. ఈ తిప్పులారు ఇప్పుడే కనపడే, తర్వాత ఏం కనపడదు. ధనా నేను రాజకీయ పరంగా అన్ని చోట్ల తిరిగి వస్తున్నాను. ఇప్పుడైతే నేను పని మానుకుని వచ్చాను. నాకు 4th ప్లేస్ అన్నా ఇవ్వదనా? అవునా? ఏసయ్యా, అయ్యో ప్రతిసారి ఏసైని లేపుతున్నాను. ఏసయ్య ఎంత బాధపడుతున్నారు. పోన్లే మన ఏసయ్య కదా నా కోసం. నేను లేగమంటే లెగుస్తారు, కూర్చోమంటే కూర్చుంటారు. మా అన్న ఏసయ్య కదా, పర్వాలేదులే. ఏసయ్య మీరు లేచి ఆ ప్లేస్లో కూర్చోరా. సరే ఎమ్మెల్యే గారండి, మీరు ఇక్కడ కూర్చోండి. నేను మీతోని మళ్ళీ వచ్చి మాట్లాడతాను. కూర్చోండి. దుమ్ముందమ్మా, నీకు బాగా దుమ్ము బతుకుని ఉంది. ధనా ధనా అందరు వచ్చేసారా? ఇంకెవరైనా రావాలా? 5 సంవత్సరాలకు ఒకసారే కదమ్మా నువ్వు కనపడేది. బాగా బతుకుని ఉంది దుమ్ము. గులకరాలతో గీరి గీరి దుమ్ము దులపాలి. రత్తాలు రత్తాలు అందరు వచ్చేసారా? ఇంకెవరైనా రావాలా? అమ్మగారు అందులో వచ్చేయాలనుకుంటా. అమ్మగారు చూడు, ఇంకెవరైనా రావాలేమో. అమ్మగారు ఇంకెవతో వచ్చి కొడుతుంది. చూడు చూడు. చాలే అమ్మగారు.
గంట ఏందే వస్తే రత్తాలు ఏంది మనిషి మీద దుమ్ముతావు? ఎంతవరకు వచ్చినాయి పెళ్లి పనులు? షాపింగ్కి వెళ్ళిందా మీ అమ్మగారు? ఎంత మాత్రం నేర్తావు? ఏం చేస్తున్నావే? ఏం చేస్తా అమ్మగారు, బాగున్నావా? బాగానే ఉన్నా. మీ నీకేమీ అమ్మగారు లే. బయటికి నీకేమి లే, కోడి దూడల్లే ఉన్నావు. అక్క, అమ్మగారిని పిలువే. అమ్మగారితో పని ఏందో నాతో చెప్పచ్చు కదా. చీరలు అవన్నీ కొన్నారా? షాపింగ్ చేశారా? ఎందుకు చీరలు కొంటేనే ఏమన్నా నొక్కేసానికి వచ్చావే ఏంటి? దొంగ దొంగ సొమ్ము అంటే ఎంత ఆశో తిప్పులాడికి వచ్చింది. అమ్మగారు ఏమైంది ఏదా? అమ్మగారు అది మీ చెల్లి అనుకుంటే అమ్మగారు వచ్చినట్టుంది. అయ్యో, నా చెల్లి వస్తే ఏమే అంత చిన్నగా చెప్తావు? ఏందమ్మా? అరే చెల్లి, బాగున్నావా? బాగున్నానక్క, అరే సమయానికి వచ్చావురా నువ్వు కూడా. నేను వీళ్ళందరినీ, నా ఫ్రెండ్స్ అందరినీ పిలిచాను వారితో మాట్లాడదామని. నువ్వు కూడా కూర్చో, నువ్వు కూడా చూద్దు కానీ వీళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకో. కూర్చో. బాగా చూసి ఈడిసి ఈడిసి ఎత్తుకెళ్ళింది చూడు ఇంట్లో. అక్క కూర్చుంటాకి స్థలం లేదక్క. ఇక్కడ ఎవరో ఉన్నారు, ఇన్ని లేపేస్తున్నాను. సరే, నాకేం వినిపించట్లే కానీ నీకు ఇష్టం వచ్చిన దగ్గర కూర్చో. అయ్యా నువ్వు పైకిలే. అమ్మగారు రత్త, బాగున్నావా? బాగున్నానే రత్తాలు, నువ్వు బాగున్నావా? ఏదో నీ దయ వల్ల ఆతత్తా ఉన్నా. ఏవే బొగ్గలు బాగా ఊరినియ్యి, నునిపొచ్చేవు. అమ్మగారు బాగా పెడుతున్నట్టున్నారే. ఏ దేవుడి కళ్ళు దేశం మీద ఉంటే నీ కళ్ళు ఎప్పుడు నా మీద ఊడిపోతాయి. ఏమే ఎందుకే బాగా బలిసేవుగా అదుకు. నిన్ను కసిన అడిగినా ఏందే చెప్పు. అదే కానమ్మా, ఎప్పుడు నీకు ఇల్లు వాకిలు ఏమి లేదా? ఏమైందే? ఎక్కడే ఉండిపోతావు, ఎక్కడే తింటావు, ఎక్కడే ఊడిపోతావు. ఎందుకైంది అది నీకెందుకే? మా అక్కిల్లే. ఏం లేదులే, మా అమ్మగాలని ఏదో గుత్తి కాతి అభిమానం చొప్పున అంటున్నాలే. రత్తాలు ఒకసారి ఇట్రా. ఏందమ్మా ఈ తిప్పులాడు వచ్చిందంటే దీని చుట్టూరు తిరగలేక మా సాగుకు వచ్చింది. ఇటు వచ్చి కూర్చోవే. అబ్బా అమ్మా, వీటికి చాకి చేయలేక నా సాగుకు వస్తుందమ్మా. చెప్పమ్మా. ఏందే మీ అమ్మగారు బాగా పెడుతున్నట్టున్నారు, ఒళ్ళు చేసావు, బొగ్గలు నునిపొచ్చినాయి. నీకేమైనా జారిపోయి చెక్కలైనవి ఏంది? నువ్వు బాగా తింటున్నావు కవే మక్కాల ఇంటి దగ్గర. చాకిరి చేస్తున్నానమ్మా, చాకిరి చేస్తున్నాను కాబట్టి నాకు అదైనా చాకిరి చేస్తుంటే ముద్దేస్తుందమ్మా. సరేలే, షాపింగ్కి వెళ్ళారా? చీరలు తెచ్చారా? ఏమైనా కావాలా? సరే రత్తాలు కబుర్ చెయ్యి. రత్తాలు. ఏమోనమ్మా, బిళ్ళలంట ఏందో బంగారు బిళ్ళలు తెచ్చిందంట, మరి అవి నీకు చూపియొద్దమ్మా. రత్తాలు అందరు వచ్చేసినట్టేనా, ఇంకెవరైనా రావాలా? అమ్మగారు అందరూ వచ్చినట్టే ఉన్నారు, చూడండి అమ్మ ఒకసారి. వచ్చేసారా? అందరు వచ్చేసారా? చూడండి అమ్మా. సరే, చాలా మంచిది. పిలిచిన వెంటనే వచ్చారు. మీ అందరితో నేను ఒక విషయం మాట్లాడాలని మిమ్మల్ని అందరినీ ఒకేసారి పిలిచాను. ఒక్కొక్కరికి ఫోన్ చేసి మాట్లాడడం ఎందుకులే అనేసి మిమ్మల్ని అందరినీ ఒకేసారి పిలిచాను. అమ్మా అమ్మా, ఏంటేసయ్యా, నేను ఇప్పుడే కదా మాట్లాడడం స్టార్ట్ చేశాను. ఉండండి కాసేపు. విషయం ఏమిటంటే, మా పాపకి మ్యారేజీ సెటిల్ అయ్యింది. అయితే బిజినెస్లో కొంచెం ఈ సంవత్సరం లాస్ వచ్చింది. అందుకని చెప్పేసి నాకు అమౌంట్ అవసరం అయ్యింది. నేను మీకు చాలాసార్లు సహాయం చేశాను కదా. అమ్మా అమ్మా, ఏంటేసయ్యా, నేను ఇక్కడ ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నాను కదా, మీరు అన్నిసార్లు విసిగిస్తారేంటేసయ్యా. ఉండండి. మరి నాకు చాలా అవసరమైంది అమౌంట్, మీరు సహాయం చేస్తారని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ పిలిచాను. మరి మీరు ఏమైనా సహాయం చేయగలరా మా పాప మ్యారేజ్కి? అయ్యో ధనా, నేనేం సహాయం చేయలేను ధనా నీకు. ఎందుకంటే ఇప్పుడు షూటింగ్కి మొత్తం ఖర్చు అయిపోయింది. సారీ ధనా, నేనేం చేయలేను. అదేం సహాయం చేసిద్ది అమ్మగారు? ఆ పొయ్యిలో బూడిద పూసుకుని వచ్చింది కానీ అది నీకు సహాయం చేసిద్దా పెట్టిద్దా? దాని మీద నీ ఆశలు ఎందుకమ్మా? అయ్యో, తిను చేస్తుంది అనుకున్నానే, చేయకుండానే వెళ్ళిపోతున్నారు. సరే, ఈ ఫ్రెండ్ నన్ను అడుగుతాను, ఏమైనా సహాయం చేస్తుందేమో. నువ్వైనా నాకు ఏదైనా సహాయం చేయగలవా? ధనా, నా దగ్గర లేవు ధనా. నేను కాంపిటీషన్కు పెట్టేశాను ధనా డబ్బులన్నీ.
అవునా? ఒక పాత పాడి 10 ఏళ్ళు తెచ్చుకునేది, ఇది నీ మొహానే వేసిద్దమ్మా, దాని మొహానే చెవులే లేలు. తన నన్ను పెళ్ళికి పిలువుతానా? సరే పెళ్ళికి పిలువు, బాగా ఒక దబరాలు తినిద్ది. అయ్యో, ఈ ఫ్రెండ్ కూడా చేతులు ఎత్తేసింది. ఇప్పుడు ఏం చేయాలి? సరే, కనీసం డాక్టర్ గారినైనా అడుగుదాం. డాక్టర్ గారండి, మీరైనా ఏదైనా సహాయం చేయగలరా? మీకు నేను చాలా హెల్ప్ చేశాను కదా. మీకు మెడికల్ క్యాంపులు మీరు పెట్టినప్పుడు నేను చాలా సహాయం చేశాను మీకు. మళ్ళీ హాస్పిటల్ కట్టించుకుంటున్నప్పుడు నేను చాలా ధనం ఇచ్చాను కదా. కనీసం మీరైనా సహాయం చేయగలరా? డాక్టర్ అంటే దేవుడి తర్వాత దేవుడు లాంటి వాడు అని అంటారు కదండి. మీరైనా ఏదైనా సహాయం చేస్తారా? అయ్యో ధనా, నీకు తెలుసు కదా, మొన్నే నేను హాస్పిటల్ కట్టించాను. లేదనా, ఏమనుకోవద్దు. కంపల్సరీ పెళ్ళికి పిలువు, వస్తాను. తినేవాళ్ళు లాక నిన్ను పిలవాలంతలేపో. అయ్యో, డాక్టర్ గారు కూడా ఏమీ సహాయం చేయలేకపోయారే. అయ్యో, ఇప్పుడు మరి ఎలాగా? సరే, రాజకీయవేత్త అంటే వాళ్ళ దగ్గర పోల్డ్ ధనం ఉంటుంది కదా, జనాలను తొక్కి తొక్కి లెగుస్తారు కదా, వాళ్ళ దగ్గరైనా ఉంటాయి అమౌంట్. అతనైనా నాకు సహాయం చేస్తాడేమో, ఎందుకంటే అతను నేను చాలాసార్లు హెల్ప్ చేశాను కదా. కనీసం అతన్నైనా అడుగుదాము. ఎమ్మెల్యే గారు, మీరైనా సహాయం చేయగలరండి. మీరు చాలా దగ్గరలో నించున్నప్పుడు, మీరు ఓటేస్తున్నప్పుడు మా అమూల్యమైన ఓట్లు, మా చిన్న బట్టల పొడి ఓట్లన్నీ మీకే వేయించాం కదా. మరి మీరైనా సరే సహాయం చేయగలరా? ధనా, నేను కోవిడ్ సమయంలో అందరికి ఫుడ్ సెలబ్రేషన్ చేశాను. నా దగ్గర అయితే డబ్బులు ఏం లేవు ధనా. అదేం పెట్టిద్దమ్మా, 5 సంవత్సరాలకే దోసుకున్నదే సాలతో దోసుకోతానికి. అవసరం అయితే పెళ్ళికి వస్తాను ధనా. సరేనండి. పెళ్ళికి నువ్వు రాకపోతే మనం లేపో అమ్మా. అయ్యో, నమ్ముకున్న వారంతా వెళ్ళిపోయారే. ఎంతో ఆశతో వాళ్ళు నాకేదో సహాయం చేస్తారని నేనేదో తీసుకొని నేను నా అప్పులు తీర్చుకుందాము, వివాహం జరిగిద్దాము అనేసి నేను ఎంతో ఆశపడ్డానే. అయ్యో, ఆఖరికి అందరూ వెళ్ళిపోయారే. ఇప్పుడు నేనేం చేయాలి? కనీసం నా రక్త సంబంధికురాలు నా చెల్లుంది కదా, తన్నైనా అడుగుతాను, తనైనా హెల్ప్ చేస్తుందేమో. అదేం చేయదమ్మా, నువ్వు కనపడుకోకుండా ఉంటే జాకెట్లో దోసుకునిద్ది. చెల్లి చెల్లి చెప్పు చెల్లి, ఇప్పుడు వరకు చూసావు కదా, వీళ్ళందరూ నాకు హెల్ప్ చేస్తారనుకుంటే అందరూ వెళ్ళిపోయారు. కనీసం నువ్వు నా చెల్లివి కదా, నా తోడ పుట్టిన దానివి కదా, నా రక్త సంబంధురాలు కదా, కనీసం నువ్వైనా నాకు హెల్ప్ చేస్తావా? ఎక్కడ నీకు తెలియదు ఏముందక్క, మేము ఇల్లు కట్టుకొని ఉన్నాము, ఇబ్బందుల్లో ఉన్నాము, పిల్లలేమో చదువుకుంటున్నారు, ఫీజులు కట్టుకుంటాకే డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాం. నా దగ్గర అయితే ఒక్క రూపాయి కూడా లేదక్క. అది పెద్ద దొంగ ముందమ్మా, నీకు తెలియదు. షాపింగ్కి వెళ్ళేటప్పుడు చెప్పక్క, కబుర్ చెయ్యి, నేను వస్తాను చీరలు కొనేటప్పుడు. ఎందుకు చీరలు నొక్కేసేస్తానుకా? అయ్యో, ఏంటి ఎవ్వరూ నాకు సహాయం చేయలేదే. నేనేం చేయాలి ఇప్పుడు? ప్రభువా, నేనేం చేయాలి? ఎందుకు నాకు ఎవరూ సహాయం చేయలేదు? నేనేం చేయాలి? అమ్మగారు, అమ్మగారు, ఏమైందే రత్తాలు? ఏందమ్మా అట్టనే వేసుకెళ్ళిపోయా? ఏం లేదులే రత్తాలు, విసిగించగా అతలకెళ్ళు నువ్వు. అమ్మగారు, ఏందో చెప్పమ్మగారు నాకు. ఏం లేదు రత్తాలు, నా మనసు ఏమీ బాగాలేదు రత్తాలు. ఏమైందమ్మా? విసిగించక వెళ్ళు. అమ్మా కాదమ్మా, ఏటైందో నాకు చెప్తే నేను తీలుతా కదా. ఏమైందో చెప్తే తీరుస్తావా నువ్వు రత్తాలు? అమ్మా, నేను అందరికీ ఇప్పుడు ఇందాక వచ్చిన వాళ్ళందరూ కూడా అందరినీ నేను ఎంతో వాళ్ళకి హెల్ప్ చేశాను. వాళ్ళు ఎన్నో బాధల్లో ఉన్నప్పుడు వారికి సహాయం చేశాను రత్తాలు. చివరికి నా చెల్లికి కూడా నేను ఎంతో డబ్బులు ఇచ్చాను. అయినా కూడా ఇప్పుడు నాకు ఆపదొచ్చిందంటే ఎవ్వరూ ఒక్కళ్ళు కూడా సహాయం చేయలేదు రత్తాలు. నాకు చాలా బాధగా ఉంది రత్తాలు. ఇప్పుడు నేనేం చేయాలి?
నాకు అసలు ఏమీ బాగాలేదు రత్తాలు. అమ్మగారు అందరిని అడిగా బాగానే ఉంది. యేసుబాబు వచ్చాలి కదమ్మా, యేసుబాబుని అడిగావా? అడగలేదు రత్తాలు. నిజమే, ఏసై వచ్చారు కదా, యేసుబాబు వచ్చారు, నేను అడగలేదే. అదే అమ్మా, యేసుబాబులు అనగామ్మా. అవును, ఆయన ఫస్ట్ ఆయనే వచ్చారు, ప్రథమముగా ఆయనే వచ్చారు. కానీ నేను ఆయన్ని పట్టించుకోలేదు. మరి నేను ఆయనతో మాట్లాడలేదు. ఆయన కూర్చుంటున్నా, ఆయన పిలిచినా నేను ఆయన్ని పట్టించుకోలేదు. కానీ ఆయన ఇప్పుడు నేను మరి నన్ను నా మొర వింటాడంటావా రత్తాలు? తప్పకుందింతాలమ్మా, ఎవ్వులు మొలైన. అమ్మగారు నేను మా అమ్మాయికి పెళ్లి చేసా, చూసారా? చూశాను, వచ్చాను కదా. అప్పుడు నా చేతిలో పై తలేదమ్మా. ఎలా జరిగింది? యేసుబాబు దయ వల్లమ్మా. అవునా, అంత కార్యం చేస్తారా? అవునమ్మా, తప్పకుండా మీ కూతురు పెళ్లి కూడా అత్తగానే జరిగిద్ది. అవునా? అవునమ్మా. సరే అయితే నేను యేసుబాబుని ప్రార్థన చేసినప్పుడు, నేను ఆయన్ని అడిగినప్పుడు నా ప్రతి సమస్య తీరిద్దంటావా రత్తాలు? తప్పకుండా తీరిద్దమ్మా. మీరు యేసుబాబు గారిని అడిగి చూడండి. నా మీద ఆయనకి కోపం ఉండదా? ఏముండదమ్మా. ఆయన నేను పట్టించుకోలేదు కదా, ఆయన కోపపడడా? ఏం పర్రమ్మా, నీకు తప్పకుండా సాయం చేస్తారు. నన్ను చూస్తాడా? తప్పకుండా చూస్తారమ్మా. నేను అడిగినప్పుడు ఆయన విని నాకు సమాధానం ఇస్తాడా? అమ్మా, మనలాంటి వాళ్ళకి ఇస్తానికే కదమ్మా యేసుబాబు గారు ఉంది. అవునా? సరే రత్తాలు, అయితే నువ్వు చెప్పావు కదా, నేను ఇప్పుడే యేసుబాబుని అడుగుతాను, యేసయ్యని నేను ఇప్పుడే అడుగుతాను, ప్రార్థన చేస్తాను. సరేనా? సరే అమ్మా. నువ్వు వెళ్ళేటప్పుడు గేటు వేసి వెళ్ళు, నేను ప్రార్థన చేసుకుంటాను, ఎవరిని రానియద్దు. ఓకే అమ్మా, ఎవరు రానినమ్మా. యేసయ్యా, నీకు వందనాలు యేసయ్యా. యేసయ్యా, నువ్వు మొదటగా నేను పిలిచినప్పుడు వచ్చావు యేసయ్యా. కానీ యేసయ్యా, నేను నిన్ను పట్టించుకోలేదు యేసయ్యా. నువ్వు నన్ను పిలిచావు యేసయ్యా. కానీ నేను ఈ మనుషులను అయ్యా, వాళ్ళని ప్రేమించి అయ్యా వారితో నేనున్నాను, వారు నాకు సహాయం చేస్తారనుకున్నాను యేసయ్యా. కానీ ఈ మనుషులు ఎవ్వరూ నాకు సహాయము చేయలేదయ్యా. కనీసము నా చెల్లి కూడా నాకు సహాయము చేయకుండా వెళ్ళిపోయింది యేసయ్యా. యేసయ్యా, నువ్వు నాకు సహాయం చేస్తావా? నా కూతురు వివాహాన్ని నువ్వు ఘనముగా చేస్తావా యేసయ్యా? అమ్మా, అమ్మా, యేసయ్యా, భయపడకమ్మా, నేనున్నానమ్మా. నీ కుమార్తె వివాహాన్ని నేను ఘనంగా జరిగిస్తానమ్మా. మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలమ్మా. నేనున్నానమ్మా, మీరు భయపడవద్దమ్మా. నాకు సమీపంగా ఉన్న వారిని నేను చేరదీస్తానమ్మా. నీకు అన్ని విషయాలలో నీకు సహాయం చేసి నేను నిన్ను ఆదుకుంటానమ్మా. థ్యాంక్ యూ యేసయ్యా, వందనాలు యేసయ్యా. నాకు ఫోన్ వస్తుందేంటి? హలో హలో, ఎవరు మాట్లాడేది? హలో, కే ధనా గారేనండి మాట్లాడేది? అవునండి. సారీ అండి, మేము ఇంతకుముందు ఎం ధనా గారికి చేయబోయి కే ధనా గారికి చేసాము. మీ షేర్స్ పడిపోలేదండి, మీకు ఇంకా ప్రాఫిట్స్ వచ్చాయండి. అవునా? అవునండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ధనా, వసే ధనా, ఎక్కడున్నావు? రా ఇటు. అమ్మగాలండి. రత్తాలు ఎక్కడున్నావు? రా ఇటు. అమ్మగారు, ఏనమ్మా ఇందాకేమో వాడి పడిపోయిన తోతుకోవడంలో ఏముంది నీ మొహము, ఇప్పుడు ఏందమ్మా కలగల కలగల నా చిత్రం వెళ్ళి మెలిగిపోతుంది. రత్తాలు రా ఇటు, ఒకసారి ఇక్కడ కూర్చో. నువ్వు? అమ్మా నేనమ్మా నీ పక్కన కూర్చో. రత్తాలు రా, కూర్చో, పర్వాలేదు కూర్చో. వద్దమ్మా కూర్చోరా. రత్తాలు కూర్చోరా, పర్వాలేదు కూర్చో. అమ్మా కూర్చుని తిన్నా. కూర్చోమ్మా.
రత్తాలు అమ్మా. నువ్వు నాకు చెప్పావు కదా అవునమ్మా. ఇందాక నువ్వు యేసుబాబుకి ప్రార్థన చేస్తే ఆయన మొర వింటాడని చెప్పావు కదా. అవునమ్మా. నేను నువ్వు చెప్పినట్లే ప్రార్థన చేశానా ఆ. అప్పుడు ఏమైంది, యేసుబాబు నాతో మాట్లాడి నాకు అభయం ఇచ్చారు. ఏం చెప్పారమ్మా? నా బిడ్డకి వివాహాన్ని ఘనంగా చేస్తానని అత్తానా? నాకు దేవుడు ప్రమాణం చేశాడమ్మా యేసుబాబు. అంతేనా, ఇంకో విషయం కూడా చెప్పారు. అదేంటమ్మా? ఏంటో తెలుసు. అదేంటంటే నేను ఎవరైతే నాకు ఫోన్ చేసి మీ బిజినెస్ లాస్ వచ్చింది అని చెప్పారో, 50 లక్షలు కట్టమని చెప్పారో, వాళ్ళే ఫోన్ చేసి ఇంటి పేరు తప్పు పడిందమ్మా, మీకు 50 లక్షలు అదనంగా వచ్చాయని చెప్పారు. రత్తాలు అవునమ్మా. ఓలమ్మో అసలు ఎంత కాలం జరిగిపోయింది. నేను చెప్పాను కదమ్మా యేసుబాబు సత్యమంతుడని. అవును రత్తాలు, నిజమే. నేను ఆయన్ని పట్టించుకోకపోయినా, ఆయనకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా కూడా నేను పిలిచిన వెంటనే వచ్చి నాకు సహాయం చేశాడు రత్తాలు. నిజంగా చాలా గొప్ప కార్యం చేశాడు మన జీవితాల్లో. ఓలమ్మో అసలు ఎంత గొప్ప సంగతమ్మా. అవును రత్తాలు. అందుకేనమ్మా నేను చెప్పా ప్రార్థన చేయమ్మా యేసుబాబు గొప్ప తందిరి అని చెప్పాను కదా. అవును చెప్పావు రత్తాలు. అందుకనే ఇక నుంచి రోజు ప్రార్థన చేసుకుంటాను. మన ఇద్దరము కలిసి ప్రార్థన చేసుకుందాము. ప్రతి ఆది నువ్వు ఏ చర్చికి వెళ్తావు రత్తాలు? మాది చిన్నమంతల పుల్ల లోతన మిషన్ ఉందమ్మా. అవునా? ఆ లోతన మిషన్ లోకే నేను వెళ్తా. లోదర్ మిషన్కి వెళ్తావా? అవునమ్మా. సరే, ప్రతి ఆదివారం ఇక్కడి నుంచి నేను కూడా నీతో పాటు లోదరం చర్చికి వస్తాను. ఇద్దరం కలిసి వెళ్ళి లోకంలో తిరగకుండా అటు ఇటు సగంగా ఉండకుండా పూర్తిగా దేవుళ్ళో ఉండి మనము ప్రార్థన చేసుకుందాము. సరేనా రత్తాలు? ఈరోజు ఆదివారం కదా, మన ఇద్దరం కలిసి దేవుని సన్నిధికి లోదరం చర్చికి ప్రార్థనకి వెళ్దాం రత్తాలు. రా. ఉంటాం కానీ మరి మనము వారి వైపు చూడకుండా మరి మనల్ని చేరదీసేటువంటి ఆశ్రయం ఇచ్చేటువంటి యెహోవా దేవుని వైపు చూస్తే తప్పకుండా మనం అనుకున్నటువంటి కార్యాలు జరిగి తీరుతాయి. ఒకసారి మనకి చేయాలని మనసు ఉంటుంది కానీ చేయడానికి స్తోమత ఉండదు. మరి ఒకసారి చేసే స్తోమత ఉండిద్ది కానీ చేయాలనేటువంటి మనసు కూడా ఉండదు అన్నమాట. అయితే మరి రత్తాలు పని మనిషి అయినప్పటికీ కూడా తన యజమానురాలిని మరి దేవుని గురించి తన యజమానురాలికి చెప్పి ఆమెను దేవుని వైపుకు త్రిప్పింది. ఆ రీతిగా మనం ఉండేటువంటి పరిసరాలలో మరి దేవుని వాక్యాన్ని గురించి ప్రకటిస్తూ మరి దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి మనం కూడా ఆయన యొక్క నామాన్ని ప్రకటించాలని నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇదే నా యొక్క చిన్న సందేశం. వెరీ గుడ్. కే దీవెన గారు ముందుకు రండి అమ్మ, ఒకసారి మీరు ముందుకు రండి. నెక్స్ట్ పని మనిషి రత్తాలు మండే రత్న గారు. ఇంకెవరున్నారు? ఎమ్మెల్యే యేసు ప్రభు పాముల ఝాన్సీ గారు. ముందుకు వచ్చి నుంచి. నెక్స్ట్ హీరోయిన్ మండే మధురవాణి గారు. సింగర్ మండే సౌమ్య గారు. నెక్స్ట్ డాక్టర్ మండే రాజ్ కుమార్ గారు. ఎమ్మెల్యే మండే జ్యోతి గారు. చెల్లి చేబ్రోలు సౌజన్య గారు. వెరీ గుడ్. గ్రూప్ ఫోటో సౌండ్ ఒక గ్రూప్ ఫోటో తీసేయండి, దిగేస్తారు.